టాలీవుడ్ డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15, 2024 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఒక పాట విడుదలయ్యి సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు రెండో పాట అప్డేట్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్ అనే సాంగ్ ని జూలై 25న విడుదల చేస్తున్నారు. దాంతో అధికారిక పోస్టర్ ని వదిలారు. దాంట్లో రవితేజ మాస్ డాన్స్ అదరగొట్టే పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అయితే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జయమయ్య అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్రలో సందడి చేయనున్నారని ఫిలిం నగర్ వర్గాల కబుర్. థ్రిల్లర్ స్క్వేర్ తో సూపర్ సక్సెస్ అందుకున్న సిద్ధు ఈ సినిమాలో ఎటువంటి పాత్రలో కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రవితేజ సినిమాలకు కొన్నాళ్ళుగా సోలో రిలీజ్ దొరకటం గగనమవుతుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక సినిమా పోటీ ఉంటుంది. సంక్రాంతి సినిమాల కోసం త్యాగం చేసి ఈగల్ ను వెనక్కి తీసుకువచ్చినా సోలో రిలీజ్ లభించలేదు. ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ కు సైతం సోలో రిలీజ్ దొరకటం లేదు. టిపికల్ కామెడీ టైమింగ్ ఉన్న వారిలో సిద్ధు జొన్నలగడ్డ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు ఆయన మాస్ మహారాజుతో కలిసి తెలుగు ఆడియన్స్ ముందుకు రానున్నారు. మరి రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.